హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'కిష్కింధకాండ'. ఎప్పటినుండో ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నా ఫైనల్లీ రిలీజ్ అయింది ఈరోజు. స్టోరీలోకి వెళ్తే రిజిస్టర్ ఆఫీస్‌లో హీరో పెళ్లి చేసుకుంటూ ఉండగా తన సొంత ఊరు పీఎస్ నుండి కాల్ వస్తుంది. లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీ నాన్నగారి గన్ పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేయలేదు అని. తీరా ఇంటికి వెళ్తే ఆ గన్ మిస్సింగ్ అని చెప్తారు వాళ్ళ నాన్న. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఆ హీరో ఫాదర్ స్థలంలో ఒక స్కెలిటన్ బయటపడుతుంది. హీరోకి ఆల్రెడీ పెళ్ళయి వైఫ్ చనిపోయి ఉంటుంది. హీరో కొడుకు మిస్సింగ్. ఇలా అసలు ఎన్నో చిక్కుముడులు. ఫైనల్‌గా సాల్వ్ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? అసలా సెకండ్ వైఫ్‌గా వచ్చిన ఆమె ఏమవుతుందనేదే స్టోరీ. చాలా సింపుల్‌గా కనపడే కాంప్లికేటెడ్ థ్రిల్లర్ ఇది. ఏం చెప్పినా ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. అంత ప్యాక్డ్ స్క్రీన్ ప్లే. ఈ మధ్య కాలంలో ఇంత మంచి థ్రిల్లర్ చూడలేదు. పాజిటివ్స్ విషయానికొస్తే ఒకటి కాదు చాలానే ఉన్నాయి. ముందుగా డైరెక్టర్ డెంజత్ అయాతన్ అండ్ ఎడిటర్ సూరజ్ ఈఎస్, ఈ ఇద్దరు చేసిన స్క్రీన్ ప్లే అండ్ ఎడిట్ మామూలుగా లేదు. అసలు ఏముంది మూవీలో అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది స్లోగా. సస్పెన్స్ థ్రిల్ బిల్డ్ చేసుకుంటూ లాస్ట్ 20 మినిట్స్‌కి పీక్స్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేలా చేశారు. మ్యూజిక్ కూడా థ్రిల్లర్ అని హెవీగా కాకుండా ప్రాపర్‌గా ఇచ్చారు. అండ్ ఆసిఫ్ అలీ గారు అమేజింగ్ ఆర్టిస్ట్. అసలు క్లైమాక్స్‌లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. అండ్ మెయిన్ హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన విజయ్ రాఘవన్ గారు, ఈయన మలయాళంలో చాలా పెద్ద అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్, అసలు జీవించేశారు. అపర్ణ బాలమురళి గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి రోల్‌లో చేశారు. నెగెటివ్స్ అంటూ పెద్దగా ఏం లేవు. మలయాళం థ్రిల్లర్స్ స్లోగానే ఉంటాయి. సో స్పీడ్ స్క్రీన్ ప్లే అండ్ హెవీ మ్యూజిక్‌లు ఇష్టపడే వాళ్ళకి స్లోగా అనిపించొచ్చు. మొత్తానికి మూవీ ఎలా ఉందంటే 2-3 డేస్ మైండ్‌లో ఉండిపోయే క్లైమాక్స్ అండ్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వన్ ఆఫ్ ద బెస్ట్ వాచ్ ఇది. అడల్ట్ కంటెంట్ లేదు. బట్ కొన్ని సీన్స్‌లో బ్లడ్ అండ్ క్రైమ్ యాక్టివిటీ ఉంటది. సో పిల్లలకి చూపించకండి ఈ మూవీ. థ్రిల్లర్ మూవీ లవర్స్ ఉంటే వెంటనే చూసేయండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే థియేటర్‌లో చూసుంటే బావుండేది అనిపించింది నాకు. మూవీ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.